మన పురాణాల ప్రకారం మానవ చరిత్ర 4 యుగాల్లో విడిపోయింది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రతి యుగానికి ఒక లక్షణం ఉంటుంది. సత్యయుగం అంటే సత్యపరులు, ధర్మపరులు జీవించిన కాలం. ద్వాపరయుగంలో కూడా ధర్మం మిగిలే ఉండేది, కానీ నెమ్మదిగా పతనం ఆరంభమయ్యేది. కానీ కలియుగం అనేది మానవ లోపాలే అధికంగా ఉండే యుగం. అక్కడ అహంకారం, అసత్యం, ధనదాహం, అన్యాయం పెరిగిపోతాయి. ఇది చీకటి ప్రారంభమైన దశలా భావించవచ్చు. అయితే ప్రశ్న ఏంటి? ఈ కలియుగం ఎప్పుడు మొదలైంది? ఇది సహజంగా వచ్చిందా, లేక కృష్ణుడి జీవితం తర్వాతే మొదలైందా? భారతీయ కాలగణన ప్రకారం కలియుగం ప్రారంభమైన సమయం శ్రీకృష్ణుడు భూమిని విడిచిపెట్టిన వెంటనే. ఆయన చివరి శ్వాస వదిలిన క్షణం నుంచే కలియుగ చక్రం తిరగసాగింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దివ్య సమయ నియంత్రణ. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన గొప్ప మాట, ధర్మాన్ని రక్షించేందుకు, ఆ ధర్మాన్ని నిర్మూలించేందుకు నేను వస్తాను. అంటే ఆయన స్వయంగా ధర్మాన్ని నిలబెట్టడానికే ఈ భూమిపైకి వచ్చాడు. ధర్మం నిలబడే 4 పాదాలు: సత్యం, ధర్మం, శాంతి, ప్రణయం. మహాభారత యుద్ధం తర్వాత ఈ 4 పాదాల్లో 3 నాశనమయ్యాయి. శ్రీకృష్ణుడు అది ముందే గ్రహించాడు. అందుకే తన ఆఖరి కార్యం కాలచక్రాన్ని మళ్లించడం. ఆయన మరణం తర్వాతే కలియుగ ప్రవేశానికి అనుమతి లభించింది. మనం ఇంకో కోణంలో ఆలోచిస్తే కృష్ణుడు గడిచిన ద్వాపర యుగాన్ని పూర్తిగా ముగించాల్సిన అవసరం ఉంది. అందుకే అవతార స్వరూపంగా వచ్చిన ఆయన తానే తన జీవితం ముగించుకొని కాలచక్రాన్ని ముందుకు నడిపించాడు. కొన్ని పురాణాలు చెప్పిన ప్రకారం ఈ కలియుగం 4,32,00,000 సంవత్సరాలు కొనసాగుతుంది. ఇది పూర్తి కాకముందే కల్కి అవతారం ప్రబలమవుతుంది. కానీ ఇందులో అసలు గొప్ప విషయం ఏమిటంటే, కలియుగ ప్రవేశం అనేది కేవలం కాలగమన ఫలితం కాదు. ఇది కృష్ణుడి స్వచ్ఛందమైన నిర్ణయం. తాను ఎప్పుడైతే భూమిని విడిచాడు, అప్పుడే మానవతా చరిత్రలో ఒక కొత్త అధ్యయనం మొదలైంది. మనం చెప్పుకోదగ్గ విషయం, కృష్ణుడు ఒక గొప్ప నాయకుడిగా తన పని పూర్తి చేసి భవిష్యత్తు కోసం కొత్త మార్గం వేశాడు. ఇది ఒక సాధారణ మనిషి చేసే పని కాదు. ఇది దివ్య అవతారానికి మాత్రమే సాధ్యమైన చరిత్ర మార్పు. శ్రీకృష్ణుడు మళ్ళీ జన్మిస్తాడా? మనందరికీ తెలిసిన అద్భుత వాక్యం ఉంది, యదా యదహి ధర్మస్థ గ్లానిర్భవతి భారత్. అంటే ఎప్పుడైతే ధర్మం పతనం చెందుతుంది, అధర్మం పెరుగుతుంది, అప్పుడు నేను భూలోకానికి అవతరిస్తాను. ఈ మాటలు శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పినవి. ఇవి కేవలం అప్పటి కాలానికే సంబంధించినవా, లేక భవిష్యత్తులోనూ ఆయన రాగలడా? శ్రద్ధగా పరిశీలిస్తే ఈ మాటలలో ఒక విశ్వవ్యాప్త హామీ దాగి ఉంది. కేవలం ద్వాపర యుగం కాదు, ప్రతి యుగంలోనూ, ప్రతి తరంలోనూ ధర్మాన్ని కాపాడేందుకు దైవం వస్తాడు. అంటే ఆయన మళ్ళీ రావడం ఖాయం. అయితే తదుపరి అవతారం ఎవరికి చెందుతుందో మనం తెలుసుకోవాలంటే వేదాలు, పురాణాలు చెప్పే సమాచారం వైపు వెళ్ళాలి. వేదాలు, పురాణాలు చెబుతున్నాయి, కలియుగం ముగిసే సమయానికి ఒక శక్తివంతమైన అవతారం భూమిపై అవతరిస్తాడు. ఆయన పేరు కల్కి అవతారం. వారు తెల్ల కుదురుపై రాగలడు, చేతిలో ఖడ్గంతో అధర్మాన్ని నాశనం చేస్తారని చెప్పబడింది. కానీ చాలా మంది మిస్టిక్స్, తత్వవేత్తలు ఇలా కూడా అంటున్నారు, కల్కి రావడం కంటే ముందు ఒక తత్వజ్ఞాన అవతారం వచ్చి మనిషి మనసులో మౌలిక మార్పు తీసుకురావాలి. అది కృష్ణుని చైతన్యం ఆధారంగా ఉండే అవతారం అయి ఉండవచ్చు. ఎందుకంటే కృష్ణుడు కేవలం భౌతిక రూపం కాదు, ఆయన ఒక తత్వం, ఒక శక్తి. జీవితంలో సత్యం, ప్రేమ, ధర్మం కోసం పోరాడే ఓ చైతన్యం. ఇప్పుడు కూడా చాలా మంది ఆధ్యాత్మిక సాధకులు జ్ఞానం ద్వారా ఆయనతో సంబంధాన్ని పొందుతున్నట్టు అంటున్నారు. ఆయన శరీరం విడిచిన ఆయన చైతన్యం భూమిపై జీవిస్తూ ఉంది. కొన్ని గుప్త గ్రంథాలు, శిలాశాసనాలు కూడా ఇవే సూచిస్తున్నాయి. శ్రీకృష్ణుడు పూర్తి స్థాయిలో ఈ భూమిని వదలలేదు. ఆయన శక్తి, జ్ఞానం, ప్రేమ ఈ భూమిలోని కొందరిలో జీవిస్తున్నాయి. మనం ఆయనను చూసే అవకాశం మళ్ళీ రాదా? అది మన శ్రద్ధ, మన నమ్మకంపై ఆధారపడి ఉంది. కానీ సత్యం ఏమిటంటే ఆయన మరొక రూపంలో, మరొక కాలంలో తిరిగి రావచ్చు. మనం ఒక విశ్వాసంతో జీవించాలి. కృష్ణుడు తిరిగి వస్తాడు, కానీ ఈసారి మనలోనే జన్మిస్తాడు. ఇప్పటి వరకు మనం చూసిన ఈ కథలు, రహస్యాలు, సంఘటనలు ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి. శ్రీకృష్ణుడు కేవలం ఒక చరిత్ర కాదు, ఆయన ఒక జీవించి ఉన్న శక్తి, ఒక రహస్యమయమైన ఆధ్యాత్మిక తత్వం, ఒక పాఠం, ఒక ప్రేరణ, ఒక మార్గదర్శి. ఆయన జీవితాన్ని ఒక్కో కోణంలో చూడడం సరిపోదు. కృష్ణుడు బాలుడిగా మనకు అందమైన లీలలు నేర్పాడు, యువకుడిగా ప్రేమలో నిజాయితీ చూపించాడు, రాజనీతికారుడిగా ధర్మానికి ఎంత విలువ ఇవ్వాలో వివరించాడు. మరణాంతరము ఆయన చైతన్యం ప్రపంచం నిండా వ్యాపించింది. ఆయన మరణించలేదు. మన ఆలోచనల్లో, మన విశ్వాసాల్లో, మన కర్మల్లో ఆయన జీవించి ఉన్నాడు. మనం పఠించే భగవద్గీత, మనలో జరిగే మంచి పనులు, మన లౌకిక జీవితంలోంచి వెలువడే ధర్మ మార్గమే కృష్ణుని జీవించే రూపం. ఈ వీడియో మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది.
శ్రీకృష్ణుడు మనకు బాహ్యునుడిగా ఉండడం లేదు, మన హృదయంలోనే ఉన్నాడు. మనమందరం ఆయన యొక్క చిన్న అస్తిత్వాలు. మీరు ఈ కథను ఎంత ఆస్వాదించారో, ఎంత భావోద్వేగంతో అనుభవించారో దయచేసి కామెంట్లో చెప్పండి. మీ ఆలోచనలు మాకు అమూల్యమైనవి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మిస్టరీలు, మైథాలజీ కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా మనం ఒక్కసారి మన హృదయంలో ఇలా పిలిచే వేళ జై శ్రీకృష్ణ.